మహబూబ్ నగర్ వెళ్దాం. మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, వనపర్తి జూరాల ప్రాజెక్ట్ దగ్గర కూడా మరొక విషాద సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈతకు వెళ్లిన కొంతమంది అక్కడ ఈ కాలువలో పడి మృతి చెందిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ సిబ్బంది ఎవరు లేరా? అంటే ఎంతగానో లోపలికి వెళ్లి వీళ్ళు ఈత కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ రక్షక భటులు కానీ లేదా సంబంధిత అధికారులు కానీ ఎవరు లేరా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ జెన్కోకు సంబంధించిన ఏడి రాజేంద్ర ప్రసాద్ అతని బంధువులు ఈ రోజు సెలవు దినం కావడంతో జూరాల ప్రియదర్శిని జూరాల ఎడమ కాలువ వద్ద ఈతకు వెళ్ళారు. అయితే ఈ కాలువ లోతు తెలియక వాళ్ళు కొంత దూరం లోపలికి వెళ్ళిన సందర్భంలో ఈ వరద ప్రభావం ఏదైతే ఈ కాలువ ప్రవాహంలో చిన్నపిల్లలు కొట్టుకపోవడంతో వారిని రక్షించే క్రమంలో ఈ రాజేంద్ర ప్రసాద్ కూడా మునిగి గల్లంతైనట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇతనితో పాటు ఇతని బంధువు ఎవరైతే ఉన్నారో శ్రావణ్, అతను కూడా గల్లంతయ్యాడు. అయితే ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఒక ఇద్దరినైతే రక్షించిన సందర్భం. అయితే రక్షించి హుటాహుటిన ఆత్మకూరు కమ్యూనిటీ హాస్పిటల్ తరలించారు. అయితే ఇదే క్రమంలో ఈ రోజు సెలవు దినం కావడంతో నాగర్ కర్నూలు జిల్లా చెందిన రాజేంద్ర ప్రసాద్ ఏడి రాజేంద్ర ప్రసాద్ బంధువులు ఆత్మకూరుకు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న ఎడమ కాలువలో చిన్నపిల్లలకు ఈత నేర్పే క్రమంలో వాళ్ళు కాలువ వద్దకు వెళ్ళేట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాలువలోతు తెలియక ప్రవాహం ఉధృతి తెలియక వాళ్ళు కొంత లోపలికి వెళ్ళిన సందర్భంలో కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే వాళ్ళని రక్షించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్టు మనకు ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ గల్లంతయ్యడంతో ఉదయమే రాజేంద్ర ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. అయితే మరో బంధువు ఎవరైతే శ్రావణ్ ఉన్నాడో అతని మృతదేహం ఇంతవరకు లభ్యం కాలేదు. అయితే తాజాగా గజయితగాలను రప్పించి వెతికించడంతో తాజాగా ఇప్పుడిప్పుడే శ్రావణ్ మృతదేహం కూడా లభించినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు ఉన్నారో ఈ ఘటనపై కొంత ఫిర్యాదు బంధువుల ద్వారా ఫిర్యాదు తీసుకుని ఎంక్వైరీ చేస్తున్న సందర్భం. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగంలో స్థిరపడిన తెలుస్తా ఉంది. అయితే చిన్నప్పటి నుంచి బాగా కొంత ఇంటెలిజెంట్ అయిన రాజేంద్ర ప్రసాద్ చురుకుగా ఉండేవాడని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ మృతి మరియు శ్రావణ్ మృతి వాళ్ళ కుటుంబంలో విషాదశాల అనుకున్నాయని చెప్పవచ్చు శిరీష్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.